మాకు శుద్ధ హృదయాన్ని దయచే ప్రభా, మంచి మనసాక్షి దయచే ప్రభా. దేవా, ఎంతో విలువైన జీవితం మాకు ఇచ్చావయ్యా. మేము చేసే నిర్ణయాలు బట్టి ఉందయ్యా మా జీవితము. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులు, తప్పుడు పరిస్థితులు, తప్పుడు సమయంలో, తప్పుడు స్థలాల్లో అయ్యా మేము అడుగు పెట్టనొద్దయ్యా. అయ్యా, నీ చిత్తము వెతికి, నీ చిత్తాన్ని పరీక్షించి, నీకు అంగీకారమైనది అయ్యా మా జీవితంలో నువ్వు నిర్ణయించిన మార్గంలో నడిచే జీవితము మాకు దయచేయ్యా. మేలు జరిగించే దేవా, నీ మేలైన కార్యాలు మేము అనుభవించాలయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, వారి జీవితాలు ఇప్పటికీ ఎంతగానో అపవాది ద్వారా మోసపరచబడిన వారైతే దేవా, ఈరోజు నీ వాక్యం వింటూ వారి మనసులను మార్చుకుని, ఇదిగో నేను క్రమశిక్ష కలిగి దేవుని వాక్యం తెలియజేస్తారు, ఇదిగో నేను బ్రతుకుతానని నేను నిర్ణయించుకుంటున్నానన్న వారు ఇక్కడ ఉంటే దేవా, అటువంటి వారి జీవితంలో కావాల్సిన విడుదల దయచేయమని వేడుకుంటాను ప్రభా. దేవా, నీ శక్తి వారికి దయచేయమని వేడుకుంటానయ్యా. పాపానికి నో అని చెప్పగలిగిన శక్తి నీ ద్వారా మాకు అనుగ్రహించబడుతుంది ప్రభా. మేము ఎప్పుడైతే మేము బలహీనలోనే ఒప్పుకునే మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుని ప్రభా, మమ్మల్ని విడిపించు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, మా జీవితంలో కార్యము జరిగించు అని దగ్గర మొర పెడతాము. నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడివి. ఇదిగోనయ్యా, ఇక్కడ ఈరోజు ఇక్కడున్న ప్రతి జీవితంలో స్వతంత్రత ఉండాలని వేడుకుంటానయ్యా. స్వేచ్ఛ ఉండాలని వేడుకుంటానయ్యా. బానిస జీవితం ఉండడానికి వీల్లేదు, బంధించబడిన జీవితాలు ఉండడానికి వీల్లేదు, కుటుంబాన్ని పాడు చేస్తానికి అపవాది చోటు ఉండడానికి వీల్లేదు ప్రభా. సమాధాన సంతోషములతో నీ బిడ్డల్ని జీవింపజేయ ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలి, మా వ్యక్తిగత జీవితాల్లో నాటబడాలయ్యా. నీ వాక్యంలో నాటబడాలి, నీ మార్గంలో నాటబడాలి, నీ చిత్తము జరగాలి, నీ చిత్త ప్రకారం మేము జీవించాలి, నీ సాక్షులుగా మేము ఉండాలి, నీ కనుక గొప్ప కార్యాలు జరిగించే వారికి మేము ఉండాలి ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో పరిశుద్ధాత్మదేవ అక్కడంతా నీ ఆత్మ కార్యంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. విమోచన కార్యములు, విడుదల కార్యములు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఏ అపవాది ఏల్తానికి వీల్లేదు, ఏ అపవాది అధికారము ఏల్తానికి వీల్లేదు ప్రభా. నెమ్మది దయచి, విడుదల దయచి, శక్తి దయచి, బలము దయచి, తోడు దయచి అయ్యా. ఇక్కడ బ్రేక్ త్రూ కావాల్సిన ప్రతి జీవితంలో బ్రేక్ త్రూ దయచే ప్రభా. అయ్యా, గివ్ us the discipline Lord, give us the training Lord. దాని మీద లేనిది, క్రమశిక్షణ లేనిది నీ కాడి మేము మొయ్యలేము కదా ప్రభా. దేవా, మా ఇష్ట ప్రకారం మేము బ్రతుకుతాం, మేము అనుకున్నంతా మేము చేసుకుంటూ శరీరాశలకి, నేత్రాశలకి, జీవడంబానికి లోనైన వారిగా మేము బ్రతుకుతే ప్రభా, నీ చిత్తము మా జీవితంలో ఎక్కడ కనబడదు కదా ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము గ్రహించుకుని, మమ్మల్ని మేము సిలువేస్తున్న వారిగా అయ్యా, ప్రతి దినము మరణించేవారిగా మా చిత్తము, మా స్వార్థము, మా ఎమోషన్స్ అయ్యా, ఉద్రేకాలు అయ్యా నీ వైపు తెప్పాలయ్యా. నీ చిత్తము కానీ అన్ని తీసిపడేయాలి ప్రభా. నీ చిత్తం కానీ అన్ని విడిచిపెట్టాలి ప్రభా. అది ఎంత బాధ ఉన్నా కూడా భవిష్యత్తులో అది ముళ్ళు, అది శాపము, అది కీడు, అది తెగులని గ్రహించుకుని నీ చిత్తమే మా జీవితంలో జరగాలని నీ చిత్తానికి సమర్పించుకునే జీవితం మాకు దయచేయ. ఇక్కడ ఉన్న ఎంతో మంది జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాం. నీ చిత్తంని ఎరిగి కూడా ఇంకా నిర్లక్ష్యపరుస్తున్న వారిని చూడు. చేయవలసిన మంచి ఎరిగి కూడా ఇంకా అయ్యా ప్రోకాస్టినేషన్, నిర్లక్ష్యపరుస్తూ, ఆలస్యం చేస్తూ అయ్యా తర్వాత చేద్దాంలే త్రోసివేస్తున్న వారిని చూడు ప్రభా. ఈరోజు మరొకసారి అటువంటి వారితో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి వారిని ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి జీవితాన్ని మేలైన జీవితంగా మార్చయ్యా. జయము కలిగిన జీవితము, శక్తి కలిగిన జీవితము, ఆత్మ ఫలము ఫలించే జీవితము మాకు దయచేయమని వేడుకుంటాం. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి తిరిగి నీ బిడ్డలేచుడుగా క్షేమాన్ని దయచి, వాతావరణంలో మార్పులో కావాల్సిన క్షేమం దయచి, వారి రాకపోకల నీ సన్నిధి తోడు కాపుదలు దయచి, ప్రతి కీడు నుండి, నష్టం నుండి, దుష్టు నుండి తప్పించమని విడుకుంటూ నీ దోతలు కాపలుంచి మరలా ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థనతో, ఉపవాసంతో ముందుకు వెళ్ళే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కలిసి పరలో